హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ విలువైన సమయం మన వీడియో కేటాయించినందుకు ధన్యవాదాలు. మన యూట్యూబ్ ఛానల్కు మీ సపోర్ట్ చాలా ముఖ్యం. లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మహదేవపురం గ్రామంలో ఉన్న పాత భవనం గురించి ప్రతి ఒక్కరికి భయం ఉంది. ఆ భవనం ఎత్తుగా ఉండి గోడలు పాడిపడిపోయి చీకట్లో మరింత భయంకరంగా కనిపిస్తోంది. చుట్టూ పెరిగిన పెద్ద చెట్లు, ముళ్ళు పొదలు భవనాన్ని పూర్తిగా కప్పేశాయి. రాత్రి వేళ ఆ భవనానికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదని ఊరువాసులు చెబుతారు. గాలి బలంగా వీచినప్పుడు ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు కదిలి భయం పుట్టిస్తాయి. దూరంగా గుడ్లగూబ పిల్లల అరుపులు, మధ్యలో పక్షుల అరుపులు వినిపిస్తుంటే ఆ భవనం వైపుకు వెళ్ళాలని ఎవరూ ధైర్యం చేయలేరు. పగలే ఆ భవనం చుట్టూ చీకటి కమ్మేస్తుంది. చంద్రుడు మబ్బుల్లో దాక్కుని ఆకాశం మసకబారినట్టు కనిపిస్తుంది. గాలి కదిలే శబ్దం వినిపిస్తుంటే ఆ భవనం దగ్గర ఏదో రహస్యం ఉందనే భావన కలుగుతుంది. రాత్రి వేళల్లో ఆ భవనం నుంచి చిన్న చిన్న కాంతులు కనిపిస్తాయి. ఆ వెలుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ అర్థం కాదు. కాసేపటికి ఆ వెలుగులు మాయమైపోతాయి. ఆ భవనానికి దగ్గరగా ఉన్న వారికి ఎక్కడి నుంచో చిన్న పిల్లవాడి నవ్వు వినిపించినట్లు అనిపిస్తుంది. ఒకసారి గ్రామ పెద్ద ఈ భవనం గురించి మాట్లాడుతూ, ఆ భవనం లోపల ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు అని చెప్పాడు. ఒక వృద్ధుడు తన అనుభవాన్ని చెప్తూ, ఒకసారి ఆ భవనానికి దగ్గరగా వెళ్ళినప్పుడు బంగారు తాళం తెలుతూ కనిపించింది. కానీ దాని చుట్టూ ఉన్న నిశ్శబ్దం నా గుండెలో భయం పుట్టించింది. ఆ తలుపును తాకిన వాళ్ళు తిరిగి రాలేదని చెప్పాడు. ఇంకొక గ్రామస్తుడు అన్నాడు, ఒక రాత్రి భవనం దగ్గర ఓ వెలుగు కనిపించింది. ఆ వెలుగు ఒక్కసారిగా మాయమైపోయింది. అప్పటి నుంచి ఆ దారిలోకి వెళ్ళడమే నాకు భయంగా మారింది. ఆ భవనం రహస్యాల చీకటితో నిండిపోయి గ్రామస్తుల భయానికి కేంద్రంగా మారింది. మహదేవపురం గ్రామంలో ఉన్న పాత భవనాన్ని గురించి ప్రతి ఒక్కరూ భయంతో మాట్లాడుతుండేవారు. ఆ భవనానికి ఎవరూ దగ్గరగా వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆ భవనం రహస్యంగా భయానకంగా అనిపించేది. కానీ రమణ మాత్రం అందరికంటే వేరుగా ఆలోచించేవాడు. అతనికి ఆ భయం నిజమని అనిపించలేదు. ఈ భయాలు అన్నీ అనవసరమైన భ్రమలే అని అనుకున్న రమణ ఆ భవనంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఒక సాయంత్రం గ్రామస్తులు ఆ భవనం గురించి మాట్లాడుతుండగా రమణ వాళ్లతో కలుసుకున్నాడు. చిరునవ్వుతో, మీరు చెప్పే భయాలు అన్నీ ఊహలు మాత్రమే. నేను ఆ భవనంలోకి వెళ్ళి చూస్తాను, అసలు నిజమేంటో తెలుసుకుంటాను అని అన్నాడు. గ్రామ పెద్ద అతనికి గట్టిగా హెచ్చరించాడు, ఆ భవనం చాలా ప్రమాదకరం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు. నీకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది కాదు. గ్రామస్తులు కూడా రమణను ఆపడానికి ప్రయత్నించారు. ఆ భవనం వైపుకు వెళ్ళవద్దు అని అతనికి పదే పదే చెప్పారు. కానీ రమణ ఎవరిని వినకుండా తన నిర్ణయానికి కట్టుబడ్డాడు. ఒక వ్యక్తి చెప్పాడు, ఆ భవనం నమ్మశక్యం కాని వింతలతో నిండిపోయి ఉంటుంది, నువ్వు వెళ్ళడం సురక్షితం కాదు. మరో వ్యక్తి చెప్పాడు, ఇప్పటికే చాలామంది ఆ భవనానికి వెళ్ళి కనిపించకుండా పోయారు, నీకు కూడా అదే జరిగితే ఊరంతా బాధపడుతుంది. అయితే రమణ మాత్రం తన నిర్ణయంపై నిలిచిపోయాడు. మీరు చెప్పే దాంట్లో నిజం లేదు, ఇవన్నీ భయకల్పనలు మాత్రమే. నేను స్వయంగా ఆ భవనానికి వెళ్ళి చూసి వస్తాను, అప్పుడే అసలు నిజం మీకు చెబుతాను అని ధైర్యంగా చెప్పాడు. గ్రామస్తులు రమణ ధైర్యాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరు అతన్ని ఆపడానికి ముందుకు రాలేదు. గ్రామ పెద్ద చివరిసారిగా అన్నాడు, నీకు ధైర్యం ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. నీ నిర్ణయం ప్రమాదకరంగా మారవచ్చు. రమణ చెబుతూ, నేను తిరిగి వస్తాను అని గట్టిగా చెప్పి తన చేతిలో టార్చ్ పట్టుకొని రాత్రి భవనం వైపు నడవడం ప్రారంభించాడు. చుట్టూ చీకటి కమ్మేసింది. గాలి మెల్లగా వీస్తూ చెట్ల కొమ్మలు కదిలించసాగింది. ప్రతి అడుగులోనూ వింత శబ్దాలు వినిపిస్తూ
రమణ ముందుకు సాగాడు. గ్రామస్తులు దూరంగా నిలబడి రమణ నడుస్తున్న దారిని చూస్తూ భయంతో గుండెల్లో దడగా ఉన్నారు. ఎవరికీ తెలియని ఆ భవనం రహస్యం ఏమిటో ఊహిస్తూ ఆందోళన చెందారు. ఒక వ్యక్తి చింతిస్తూ, ఆయన తిరిగి వస్తారా అని అడిగాడు. గ్రామ పెద్ద ఆ భవనాన్ని గమనిస్తూ, దాని రహస్యం ఎవరికీ తెలియదు, దేవుడే అతనిని కాపాడాలి అని అన్నాడు. అయితే రమణ మాత్రం తన నిశ్చయంతో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. రమణ భవనానికి చేరుకుని దగ్గరగా చూసిన వెంటనే గుండెల్లో భయం పుట్టింది. పాడిపడిపోయిన గోడలు, పెద్ద తలుపు, భవనం చుట్టూ వింత వాతావరణం, అది మరింత భయంగా కనిపించేసింది. తలుపు ముందు ఉన్న పెద్ద తాళం నెమ్మదిగా కదలటం రమణను ఆశ్చర్యానికి గురి చేసింది. చుట్టూ గాలి వీస్తూ చెట్ల కదలికలతో భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అయినా రమణ తన ధైర్యంతో ముందుకు అడుగు పెట్టాడు. రమణ తలుపు దగ్గరకు వెళ్ళి తాళం తాకగానే ఒక్కసారిగా బలమైన గాలి వచ్చి తలుపు స్వయంగా తెరుచుకున్నట్లుగా అనిపించింది. లోపల నుండి చీకటి కమ్మిన ఒక చిన్న వెలుతురు బయటకు వచ్చింది. రమణ ధైర్యంగా ముందుకు అడుగు వేసి భవనంలోకి వెళ్ళాడు. లోపల చల్లదనం ఉండటంతో అతని గుండె కొట్టుకునే శబ్దం అతని చెవుల్లో స్పష్టంగా అనిపించింది. భవనంలో లోపల గోడలు పాత నెత్తురు మరకలతో నిండిపోయి ఉన్నాయి. పైకప్పు నుండి వేలాడుతున్న జాలర్లో నేలపై ఉన్న పచ్చి ఆకులు, ముళ్ళు కొమ్మలు చూసి భయం వేస్తోంది. చీకట్లో చిన్నగా ఓ వెలుగు తళతళలాడుతుండటంతో రమణ ఆశ్చర్యపోయాడు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో అతనికి అర్థం కాలేదు. రమణ మెల్లగా ఆ వెలుగు వైపు నడవసాగాడు. అతని అడుగుల శబ్దంతో పగిలిన బండలు, పాడిపోయిన నేల ఒకటిగా మారినట్లనిపించింది. మధ్యలో ఆ వెలుగు ఒక్కసారిగా మసకబారింది. ఇంతలో అతని వెనక నుండి చిన్న పిల్లవాడి నవ్వు వినిపించింది. రమణ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ నవ్వు మాత్రం ఇంకా అతని చెవుల్లో మారుమోగుతూ ఉండటం అతనికి భయం పుట్టించింది. ముందుకు నడుస్తూ రమణ ఒక మూలలో పాత ధూళితో కప్పబడి ఉన్న ఒక చిన్న పెట్టెను గమనించాడు. రమణ పెట్టె తాకగానే అది స్వయంగా తెరుచుకుంది. అందులో పాత బంగారు నాణ్యాలు కనిపించాయి. అతను వాటిలో ఒక నాణ్యం తీస్తుండగా ఒక్కసారిగా గట్టిగా ఒక మహిళ అరుపు వినిపించింది. ఆ అరుపు భవనమంతా మోగినట్టు అనిపించింది. భయంతో రమణ ఆ నాణ్యం వెంటనే వెనక్కి పెట్టి నెమ్మదిగా వెనక్కి నడవడం ప్రారంభించాడు. అతను ముందుకు నడుస్తూ గోడల మీద వింత ఆకారాలను గమనించాడు. అవి కదులుతున్నట్లు అనిపించి రమణ గుండెల్లో దడ పుట్టించింది. కానీ ఆగకుండా తన టార్చ్ వెలుతురుతో అతను మధ్య గదికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద పాత సోఫా కనిపించింది. దాని మీద ఒక చీర ఉన్నట్టు కనిపించింది. రమణ దాని దగ్గరికి వెళ్ళగానే ఆ చీర మెల్లగా కదలడం ప్రారంభించింది. రమణ భయంతో వెనక్కి నడవాలని ప్రయత్నించిన సోఫా మీద ఉన్న చీర ఒక్కసారిగా జారిపడింది. ఆ చీర నెత్తురు మరకలతో నిండిపోయినట్టు కనిపించింది. రమణ తన టార్చ్ వెలుతురుతో ఆ చీరను చూస్తుండగానే అది మాయమైంది. ఈలోపు లోపల ఎక్కడి నుంచో పిల్లవాడి అరుపు మళ్ళీ వినిపించింది. ఆ శబ్దం వినిపించడంతో రమణ మరింత లోపలికి వెళ్ళి ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. భవనం ఇంకా భయంకరంగా మారిన రమణ వెనక్కి తిరగలేదు. ఏం జరిగినా తెలుసుకోవాలని అతని నిర్ణయం అతని ముందుకు నడిపించింది. రమణ భవనం లోపల నడుస్తూ ఒక పెద్ద తలుపు దగ్గరికి చేరాడు. ఆ తలుపు పాత తాళంతో బలంగా మూసి ఉంది. తలుపుపై నెత్తురు మరకలు, వింత ఆకారాలు కనిపించాయి. ఆ తలుపు ఏదో రహస్యాన్ని దాచిపెడుతుందనే భావన రమణలో కలిగింది. గుండె దడగా కొట్టుకుంటున్న రమణ ధైర్యంగా తాళాన్ని తాకాడు. ఒక్కసారిగా గాలి గట్టిగా వీచి చుట్టూ వాతావరణం మరింత భయంకరంగా మారింది. తలుపు స్వయంగా తెరుచుకున్నప్పుడు లోపల చిన్న వెలుగు కనిపించింది. ఆ వెలుగు చీకటిలోంచి జ్వాలలాగా మెరుస్తూ భయంకరంగా కనిపించింది. రమణ ధైర్యంగా లోపల అడుగు పెట్టాడు.
చుట్టూ చల్లటి గాలి వీస్తోంది. గోడలపై వింత ఆకారాలు కదులుతున్నట్లు అనిపించాయి. ఆ గోడలపై ఉన్న చిత్రాలు మనుషుల ముఖాలలా కనిపిస్తూ అవి కదులుతున్నట్లు ఉండటం రమణకు భయాన్ని కలిగించాయి. గది మొత్తం భయానక వాతావరణాన్ని సృష్టించింది. గది మధ్యలో రమణ ఒక బంగారు తాళంతో ఉన్న నాణెం పెట్టెను చూశాడు. తాళం చుట్టూ చిన్న వెలుగు ఉండటం వల్ల అది ప్రత్యేకంగా కనిపించింది. రమణ ముందుకు వెళ్ళి తాళాన్ని తాకగానే ఒక్కసారిగా గదిలో అరుపులు మారుమోగాయి. భయంతో అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అరుపులు ఇంకా గదిలో ప్రతిధ్వనిస్తూ వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. రమణ తన ధైర్యాన్ని కూడగట్టి తాళాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తాళాన్ని తాకగానే గదిలో గోడలు చప్పుళ్లతో చీలిపోతున్నట్లు అనిపించింది. ఆ గదిలో ఉన్న బంగారు నాణ్యాలు గాలిలో తేలుతూ తిరుగుతున్న దృశ్యం చూసి రమణకు భయం పుట్టింది. గోడలపై ఉన్న ముఖాలు ఒక్కోటి అతని వైపు చూస్తున్నట్లు అనిపించింది. అతని గుండె మరింత దాటిగా కొట్టుకోవడం ప్రారంభించింది. రమణ తాళం పట్టుకుని వెంటనే బయటికి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. గదిలో నవ్వులు, అరుపులు, వింత శబ్దాలు ఒక్కసారిగా రమణను చుట్టుముట్టాయి. భయంతో తన టార్చ్ వెలుతురుతో తలుపు వెతుకుతూ చివరికి తలుపును తెరచి బయటకు రావడం అతనికి సాధ్యమైంది. తాళం అతని చేతిలో వేడిగా మారుతూ ఒక వింత శక్తిని చూపించింది. అది రమణకు భయాన్ని కలిగిస్తూ ఏదో పెద్ద ప్రమాదం దగ్గరగా ఉందనే అనుభూతిని కలిగించింది. ఆ తాళం తనకు ఏదో అనర్థం తెస్తుందని భావించి రమణ భవనాన్ని వదిలి బయటకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. రమణ తన టార్చ్ వెలుతురును తిప్పి చూశాడు. గది మూలలో ఒక మృగం ఆకారంలో ఉన్న నీడ కదులుతున్నట్లు అనిపించింది. కాస్త దగ్గరగా చూడగా అది ఒక మహిళా రూపంగా మారింది. ఆమె ముఖం తెల్లగా మెరుస్తూ, కళ్ళు గోధుమ రంగులో వింతగా మెరుస్తూ భయంకరంగా కనిపించాయి. ఆ మహిళా దేహం నేలకు తగలకుండా గాల్లో తేలుతూ నెమ్మదిగా కదులుతున్న దృశ్యం రమణకు గుండెల్లో భయం పుట్టించింది. రమణ భయంతో కదలలేక ఆ దయ్యం వైపు చూసి నిలబడ్డాడు. ఆ దయ్యం తన చేతిని పైకెత్తి గట్టిగా అరిచింది, "ఈ తాళం నాది, దాన్ని వదిలిపెట్టు." ఆమె భయంకరమైన స్వరం గదంతా నింపేసింది. రమణ గుండెల్లో దడ పుట్టించింది. అయితే రమణ తన చేతిలో తాళాన్ని గట్టిగా పట్టుకొని భయంతో నిశ్చలంగా నిల్చున్నాడు. దయ్యం గాల్లో తేలుతూ నెమ్మదిగా రమణ వైపు కదిలింది. గదిలో ఉన్న బంగారు నాణ్యాలు గాలిలో తేలిపోతూ ఆ దయ్యం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ దృశ్యం మరింత భయంకరంగా కనిపించింది. గోడలపై ఉన్న చిత్రాలు ఒక్కసారిగా కదులుతూ దయ్యాన్ని చూస్తున్నట్లు అనిపించాయి. రమణ తన చేతిలో తాళం వేడి పెరుగుతున్నట్లు భావించి మరింత భయంతో గుండెల్లో దడతో నిలిచిపోయాడు. దయ్యం తన చేతులు విరుచుకుని గట్టిగా అరుస్తూ రమణ వైపు దూసుకువచ్చింది. ఆమె కళ్ళు ఎర్రటి రంగులో మెరుస్తూ భయంకరంగా వెలుగులు విరిజిమ్మాయి. రమణ వెనక్కి నడుచుకుంటూ గదిలో నుండి బయటకు వెళ్ళాలని ప్రయత్నించాడు. అయితే తలుపు ఒక్కసారిగా గట్టిగా మూసుకుపోయింది. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయం అతన్ని పూర్తిగా ఆవరించింది. ఆ దయ్యం గట్టిగా అరుస్తూ, "ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడే నాశనమయ్యారు, నువ్వు తప్పించుకోలేవు" అంటూ రమణ వైపు వేగంగా దూసుకొచ్చింది. భయంతో రమణ గదిలో ఒక మూలలో చిన్న తలుపు కనిపించింది. దాని వైపు పరిగెత్తాడు. తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుండగా దయ్యం అతని వెనక చేరుకుంది. తన చివరి ప్రయత్నంగా రమణ తాళాన్ని గట్టిగా పట్టుకొని తలుపును తెరిచాడు. తలుపు తెరిచిన వెంటనే గదిలో ఉన్న అన్ని శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ దయ్యం ఆగి రమణ వైపు చూస్తూ, "నువ్వు ఇంకా నా నుండి తప్పించుకోలేవు" అంటూ గట్టిగా హెచ్చరించింది. భయంతో రమణ గదిలో నుండి బయటకు పరిగెత్తి తాళాన్ని గట్టిగా పట్టుకొని భవనం బయటకు చేరుకున్నాడు. బయటకు వచ్చిన తాళం ఇంకా వేడిగానే ఉంది. ఆ తాళం వల్ల ఏం ప్రమాదం ఎదురవుతుందో అనే అనుమానం రమణను వెంటాడసాగింది.
ఆ దయ్యం నిజంగా అతన్ని వదిలిపెడుతుందా లేదా అనే ప్రశ్న రమణను గందరగోళంలో పడేసింది. రమణ ఊరికి చేరుకున్నాడు. ఊరు నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం రమణకు అసహజంగా అనిపించింది. తన చేతిలో ఉన్న తాళాన్ని జేబులో దాచుకుంటూ గ్రామంలో అడుగుపెట్టాడు. గ్రామ పెద్ద అతని వైపు చూసి, "నువ్వు ఆ తాళం తీసుకొచ్చావా?" అని ప్రశ్నించాడు. రమణ తలూపి, "అది సాధారణ తాళం కాదు, భవనం లోపల ఉన్నవి ఊహించలేనివి" అని నెమ్మదిగా చెప్పాడు. గ్రామ పెద్ద ఆ తాళాన్ని పరిశీలిస్తూ, "ఇది ఒక శక్తితో నిండిన వస్తువు. దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇది చాలా ప్రమాదకరం" అని హెచ్చరించాడు. రమణ ఆ మాటలు విని ఆలోచనలో పడిపోయాడు. తాళాన్ని తన చేతిలో గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. దీని వెనుక ఏముందో, ఏ రహస్యం దాగి ఉందో తెలుసుకోవాలి అని రమణ తనలోనే అనుకున్నాడు. ఆ తాళం అతని జీవితాన్ని పూర్తిగా మార్చుతుందా లేక మరింత ప్రమాదం తెస్తుందా అనే ఆలోచన అతని మనసును వెంటాడుతూనే ఉంది. రాత్రి రమణ ఆ తాళాన్ని టేబుల్పై పెట్టాడు. గాలి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఆ తాళం స్వయంగా కదిలినట్లు అనిపించింది. రమణ టార్చ్ వెలుతురుతో తాళాన్ని చూడటానికి దగ్గరికి వెళ్ళాడు. తాను తాకగానే ఆ తాళం మళ్ళీ వేడి అయింది. అక్కడి నుండి ఒక్కసారిగా ఆ తాళం మంటను రగిల్చింది. గదిలో వింత శబ్దాలు వినిపించాయి. రమణ గదిలోని దృశ్యాలు చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇది తాళం కథ ముగింపు కాదు, ఇది ఒక ప్రారంభం మాత్రమే అని రమణ అనుకున్నాడు. ఆ తాళం అతని జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుందని అతనికి అనిపించింది.